మన చావుకేనా, మన బ్రతుకుకేనా ఒక అర్థం ఉండాలి. ఏదైనా చిన్న కష్టం వస్తే చాలు, ఎందుకండి ఈ జీవితం అంటారు. ఎందుకండి ఈ జీవితం అని చేతకాని చవట సన్నాసుల్లాగా ఈ జీవితాన్ని అంతం చేసేసుకుని మనం ఏ ప్రయత్నమూ చేయకుండా మాకు జీవితంలో ఏది కలిసి రావట్లేదండి అని అనుకుంటే, రాణి దుర్గావతి జీవితం వేరేలా ఉండేది. రాణి దుర్గావతి, ఆవిడికి వివాహమైన 8 సంవత్సరాల్లోనే భర్త మరణించారు. చిన్న బిడ్డ, ఆ చిన్న బిడ్డతోటే రాజ్యాన్ని పరిపాలించారు. దాదాపుగా 51 సార్లు యుద్ధం చేసి ప్రతి యుద్ధంలోనూ గెలిచారు. అలా గెలవడం అంటే సామాన్యమా? ఎంత శిక్షణ తీసుకుని ఉండుంటారు, ఎంత కఠోర శ్రమ చేసుంటారు, ఎంత సంకల్పం ఆవిడ దగ్గర ఉండుంటుంది. అలా ఉంటే తప్ప 51 యుద్ధాలు చేసి ప్రతి దాంట్లోనూ విజయం సాధించడం ఏవైనా మామూలు విషయమా? పరిస్థితులు అనుకూలించకపోయినా సరే ఆ పరిస్థితులన్నింటినీ చక్కగా మలుచుకుని ప్రజల్ని కన్నబిడ్డల్లాగా పాలిస్తూ, వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నేనున్నాను అనే భరోసా చెప్తూ, తనకే తన భర్త లేరు కానీ కుమిలిపోకుండా తన రాజ్యంలో ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తూ 27,000 గ్రామాలుంటే 27 గ్రామాల్లో ప్రతి గ్రామ పెద్దని పేరు పెట్టి ఆప్యాయంగా పిలుస్తూ వాళ్ళందరికీ తల్లిలా మారిన ఆ రాణి దుర్గావతిని గోండ్వానా ప్రజలు దేవతగా కొలుచుకుంటారు. అందరి జీవితాల్లోనూ ఒక అసురుడు ఉన్నట్టే రాణి దుర్గావతి దేవి జీవితంలో కూడా ఒక అసురుడు వచ్చాడు, ఆసిఫ్ ఖాన్ రూపంలో. అపర కాళిలా మొఘల్ సైన్యాల మీద విరుచుకుపడుతుంటే రాణి దుర్గావతి అప్పుడు తెలిసింది ఆవిడికి వార్త, ఈ దుర్గావతి కొడుకు వీరనారాయణ్ యుద్ధంలో గాయపడ్డాడు అని. కొంతమంది సైనికుల్ని కొడుకుకి రక్షణగా పంపించింది. ఆ యుద్ధ రంగంలో ఉన్న కొద్ది సైనికులతోటే ఆసిఫ్ ఖాన్ తో యుద్ధం చేస్తుంటే ఆసిఫ్ ఖాన్ దొంగ దెబ్బ తీశాడు. కడతల మీద ఒక బాణం, గుండెల్లో ఒక బాణం వేస్తే తాను ప్రాణాలతో ముఘల్లకి దక్కితే ఏ పరిస్థితి ఎదురవుతుందో తెలిసిన దుర్గావతి అలాంటి రాక్షసుల చేతికి చిక్కకుండా తనని తానే ఆత్మార్పణం చేసుకున్నారు. కానీ చివరి వరకు పోరాడారు. ఎక్కడ అధైర్యపడలేదు. జీవితంలో ఏ కష్టం వచ్చినా అధైర్యపడకుండా ఆవిడ పోరాడారు కాబట్టే 16వ శతాబ్దంలో ఆవిడ జన్మించినప్పటికీ ఈ రోజు వరకు ఆవిడ చిరంజీవిగా మిగిలిపోయారు. ఆవిడ పేర ట్రైన్స్ ఉన్నాయి, అలాగే హాస్పిటల్స్ ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, అలాగే భారత ప్రభుత్వం స్టాంపును కూడా విడుదల చేసింది. అది పోరాడి గెలవడం అంటే. అందరూ చస్తారు, అందరూ పుడతారు, కానీ పుట్టిన చచ్చిన రాణి దుర్గావతిలాగా ఉండాలి.